ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక అప్డేట్ అయితే తెలుసుకుందాం. భారీ పేలుడు, ఉలిక్కిపడ్డ జనం, పెరుగుతున్న మృతులు, పరిస్థితి విషమం అని అయితే చెప్తూ ఉన్నారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హర్దా జిల్లాలోని ఓ పటాకుల తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మృతి చెందగా 60 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. సమీపంలోని 60కి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలిసిన రెస్క్యూ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని హర్దా జిల్లా ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా అక్కడుంటే దగ్గరలో ఉన్న 100కు పైగా ఇళ్లను ఖాళీ చేయించారు. పేలుడు దాటికి ఫ్యాక్టరీ పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా కుప్పకూలినట్టు అధికారులు తెలిపారు. పేలుడు టైంలో భారీ శబ్దం వచ్చిందని, అంతేకాకుండా ఉదయం 11 గంటలకు పేలుడు సంభవించగా వరుసగా అడపాదడపా ఇంకా పేలుళ్లు కొనసాగుతూనే ఉన్నాయని వెల్లడించారు. ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు వస్తున్నట్లు పేర్కొన్నారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పేలుళ్ల తీవ్రత కారణంగా హర్దా పక్క జిల్లా నర్మదాపురంలోని సియోని, మాల్వా ప్రాంతంలో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. పేలుడు తర్వాత ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్నవారు పరిగెత్తే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఘటనా సమయంలో ఫ్యాక్టరీలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, ప్రమాదానికి గల కారణాలేంటనే విషయాన్ని ఇంకా అధికారులు వెల్లడించలేదు. దీనిపై సీఎం అత్యవసర సమావేశం అయితే పెట్టారు. ఈ ఘటనపై సీఎం మోహన్ యాదవ్ స్పందించారు. అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్, సీనియర్ అధికారులు హర్దాకు వెళ్తున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే మాజీ సీఎం శివరాజ్ సింగ్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని కూడా రప్పించామని జిల్లా కలెక్టర్ రిషి గార్గ్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని ఇండోర్, భోపాల్కి తరలించినట్లయితే వెల్లడించారు. అయితే పేలుడుకు గల కారణాలు అధికారులు వెల్లడించినప్పటికీ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఇళ్లలో అక్రమంగా గన్ పౌడర్ ఉంచారని, దీనివల్లే తీవ్రత పెరిగిందని అయితే అంటూ ఉన్నారు. దీనిపై మరి నిజానిజాలు అయితే తెలియాల్సి ఉంది. ఇక గన్ పౌడర్ మంటలు తాకడం వల్లే పలు ఇళ్లపై పైకప్పులు పూర్తిగా ఎగిరిపోయినట్లయితే సమాచారం. అయితే అక్కడ ఫ్యాక్టరీకి అనుమతి ఉందా లేదా అనే విషయాలు ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది.